ఫ్రెండ్స్, నేను నా కోసం పర్సనల్గా చూజ్ చేసుకున్న బెస్ట్ క్రెడిట్ కార్డు ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు నాకు అరౌండ్ 90 లీటర్ల కన్నా ఎక్కువ పెట్రోల్ని ఫ్రీగా ఇస్తుంది. ఎలా అంటారా, నేను ఈ కార్డ్ని ఏ రకంగా యూజ్ చేస్తానో మీకు ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆటోమేటిక్గా మీకే క్లియర్గా అర్థమవుతుంది. కమింగ్ టు ద పాయింట్, నా దగ్గరున్న కారు పెట్రోల్ వేరియంట్ కారు. సో పెట్రోల్ వేరియంట్ కార్స్ మైలేజ్ అంతగా ఇవ్వవు, తక్కువగా ఇస్తాయి. సో కాబట్టి యావరేజ్గా నా కార్ అనేది మంత్లీ 7000 ఫ్యూయల్ అనేది తీసుకుంటుంది. 7000 ఫ్యూయల్ నేను నా కార్లో ఫిల్ చేపిస్తా. అండ్ నాది మా ఫాదర్ బైక్లో రెండిట్లో కలిపి 5000 అనేది ఫ్యూయల్ ఫిల్ చేపిస్తా. సో టోటల్ 12000 అనేది నేను ఫ్యూయల్కే ఖర్చు పెడతా. ఈ 12000 రూపీస్ ఫ్యూయల్ అనేది నేను హెచ్పి పెట్రోల్ పంప్స్లో మాత్రమే ఫిల్ చేపిస్తా. ఎందుకంటే ఈ ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది హెచ్పితో పార్ట్నర్షిప్ పెట్టుకున్న కార్డు. సో ఈ కార్డ్ని మనం హెచ్పి ఫ్యూయల్ స్టేషన్స్లో యూజ్ చేస్తేనే మన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో నేను ఖర్చు పెట్టే 12000 రూపీస్ ఉన్నాయి కదా ఫ్యూయల్ పైన, ఆ 12000 రూపీస్ని ఏ రకంగా పే చేస్తే వాళ్ళకి ఆ ఫ్యూయల్ స్టేషన్ వాళ్ళకి అంటే హెచ్పి పే యాప్ ఉంటుంది వీళ్ళది. సో హెచ్పి పే యాప్లో ఈ కార్డ్ని లింక్ చేసుకుంటా. ఒక్కసారి లింక్ చేస్తే ఎప్పటికీ ఉండిపోద్ది. సో ఆ యాప్లో నుంచి హెచ్పి ఫ్యూయల్ స్టేషన్లో హెచ్పి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి ఈ కార్డులో నుంచి పేమెంట్ చేస్తే సరిపోద్ది. నాకు 12000కి 3000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో మంత్లీ 3000 రివార్డ్ పాయింట్స్. గుర్తుపెట్టుకోండి, ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత అవుతుంది అనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. అండ్ ఓన్లీ ఫ్యూయల్స్ దగ్గరే కాకుండా నేను మా ఇంటి కోసం గ్రాసరీస్ అయితే తీసుకుంటా. లైక్ ఇప్పుడు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కానీ, డీమార్ట్ కానీ, రిలయన్స్ స్మార్ట్ కానీ, బ్లూ మార్ట్, ఇట్లాంటివి ఎన్నో సూపర్ మార్ట్స్ ఉంటాయి కదా మీ దగ్గరలో కూడా. సో అట్లాంటి సూపర్ మార్కెట్స్లో నేను ఇంటికి సంబంధించిన ఆయిల్ ప్యాకెట్స్ కానీ, సోప్స్ కానీ, పప్పు దినుసులు కానీ, ఇట్లాంటివి గ్రాసరీస్ తీసుకున్నప్పుడు నేను ఈ కార్డ్ని యూజ్ చేసి అక్కడ పేమెంట్ అనేది చేస్తా, స్వైప్ చేయడము. అండ్ అంతేకాకుండా యూటిలిటీ బిల్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఒక వైఫై బిల్లే అనుకోండి, వైఫై బిల్లు 600-700 ఉంటుంది. సో ఈ గ్రాసరీ అండ్ వైఫై బిల్స్ ఇవన్నీ కలుపుకొని నేను మంత్లీ యావరేజ్గా ఈ కార్డులో నుంచి ఒక 2000 అయితే ఖర్చు పెడతా. ఆ 2000 రూపీస్కి కూడా 400 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ అంతేకాకుండా ఇది రూపే కార్డు కాబట్టి ఫోన్పేకి, గూగుల్ పేకి ఇట్లాంటి వాటికి కనెక్ట్ చేసుకొని, యూపీఐ కనెక్ట్ చేసుకొని చిన్న షాప్స్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమైనా మీరు కొనుక్కున్నప్పుడు క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి కూడా పేమెంట్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. బట్ స్మాల్ రివార్డ్ పాయింట్స్. సో ఆ యూపీఐది పక్కన పెట్టుకున్నా కానీ జస్ట్ ఫ్యూయల్, గ్రాసరీ, యూటిలిటీ వీటిని కన్సిడర్ చేసుకున్నా కానీ నాకు మంత్లీ 3400 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఫ్యూయల్ దగ్గర మంత్లీ 3000 పాయింట్స్, గ్రాసరీస్ అండ్ యూటిలిటీస్కి కలుపుకొని 400 పాయింట్స్ వస్తున్నాయి. టోటల్గా 3400 పాయింట్స్ కదా. సో ఈ 3400 పాయింట్స్ని ఇయర్లీ క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత అవుతున్నాయి అని అంటే 40800 పాయింట్స్ అయితే అవుతున్నాయి. సో ఈ పాయింట్స్ వాల్యూ ఎంత అంటే ఒక్క పాయింట్ వాల్యూ మనకు రూపీస్లో 0.25 పైసా, అంటే 4 పాయింట్స్కి 1 రూపీ అవుతుంది. సో 40800 ఇంటూ 0.25తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 10200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ప్రస్తుతం పెట్రోల్ ప్రైస్ అనేది 108 రూపీస్ అట్లా ఉంటుంది. యావరేజ్గా 110 రూపీసే తీసుకుందాం. 110 రూపీస్ తీసుకున్నా కానీ మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఎంత, 10200 రూపీస్. 10200 రూపీస్కి నియర్లీ 93 లీటర్ల పెట్రోల్ అనేది నాకు ఫ్రీగా వస్తుంది. అదే ఇప్పటి వరకు చెప్పిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ఫ్యూయల్ కానీ, గ్రాసరీ కానీ, యూటిలిటీ కానీ, ఇవన్నీ నేను జేబులో నుంచి క్యాష్ ఇచ్చినా లేకపోతే ఫోన్పే, గూగుల్ పే చేసినా కానీ నాకు ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఆ 10200లో పైన 200 కూడా క్యాష్ బ్యాక్ రాదు. బట్ ఇవే ఖర్చులు ఈ కార్డ్ ద్వారా మనం పెడితే ఏమవుతుంది, ఇయర్లీ 10200 రూపీస్ సేవ్ అవుతున్నాయి. సో నేను జస్ట్ మీకు ఒక ఇయర్లీ అనే చెప్తున్నా క్యాల్కులేషను. మనకుండే ఫ్యూయల్ ఖర్చులు కానీ, గ్రాసరీ ఖర్చులు కానీ లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఒక ఇయర్కి అంటే సంవత్సరంలో అయితే ఈ ఖర్చులు అయిపోవు కదా, అదే మీకు లైఫ్ లాంగ్ 10200 రూపీస్ అయితే సేవ్ అవుతుంది ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు మీ ఖర్చులకి ట్రాన్సాక్షన్స్ చేసుకున్నట్లయితే. సో ఈ రకంగా నేను ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ని వాడుకొని ఇయర్లీ 93 లీటర్స్ దాకా పెట్రోల్ అయితే ఫ్రీగా తీసుకుంటున్నా. సో మీకు కూడా నాలాగా మనీ సేవ్ చేసుకోవాలి, ఇయర్లీ 93 లీటర్స్ దాకా పెట్రోల్ ఫ్రీగా తీసుకోవాలని అంటే ఈ కార్డ్ని యూజ్ చేయండి. ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ దానిపైన క్లిక్ చేయండి, స్క్రీన్ పైన కనబడుతున్న పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీ ఆధార్ కార్డులో ఉన్నట్లుగా మీ కంప్లీట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ ఆధార్ ప్యాన్లో ఉన్నట్లుగానే డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ ఇట్ ఈస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. జాగ్రత్తగా వినండి, ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఐడిఎఫ్సి బ్యాంక్లో ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ లేని వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఐడిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ లేకున్నా మీకు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, కార్డు కూడా అప్రూవల్ వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే, నో ప్రాబ్లం. కాకపోతే అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది వేరే
వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఐడిఎఫ్సి బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి. సో మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసే ఉంటారు. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ ముందే సబ్మిట్ చేస్తారు కాబట్టి అవన్నీ మిమ్మల్ని అడగవు. డైరెక్ట్గా మీకు కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూసిరా, ఈ రకంగా చూపించేసి మీకు జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ, క్రెడిట్ లిమిట్ ఎంత వచ్చింది అదంతా కూడా చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు సేవింగ్స్ అకౌంట్ లేదనుకోండి, మీరు నార్మల్గా కార్డుకి అప్లై చేస్తున్నారు అనుకోండి. సో ఈ పేజ్లో ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ మీ పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఫాదర్ నేము, మదర్ నేము, మీరు ఏం వర్క్ చేస్తారు, శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, మీకు మంత్లీ ఇన్కమ్ కానీ ఇయర్లీ ఇన్కమ్ కానీ ఎంత ఉంటుంది, ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎట్లా ఫిల్ చేయాలనేది మాక్సిమం మీకు తెలుసు. అవన్నీ నార్మల్ మనం అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది. సో అవి ఫిల్ చేసేయండి. అవి ఫిల్ చేసేసి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారంటే మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుందా రాదా, వస్తే ఎంత లిమిట్ వస్తుంది, అవన్నీ కూడా ఈ రకంగా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ జాయినింగ్ ఫీ 499 ఏదైతే ఉందో ఇది మీకు కార్డు వచ్చిన తర్వాత మీకు వౌచర్ రూపంలో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది 500. అండ్ యాన్యువల్ ఫీ ఇయర్లీ 499 ప్లస్ జిఎస్టీ ఉంది కదా, ఇది కూడా చాలా తక్కువ కంపేర్డ్ టు అదర్ ఫ్యూయల్ కార్డ్స్. ఈ ఫీ అనేది చాలా తక్కువ, మీరు కంపేర్ చేసుకోండి అవసరం అయితే. సో ఇటువంటి పేజ్ వచ్చిన తర్వాత మీరు కింద గెట్ యువర్ కార్డ్ పైన క్లిక్ చేశారంటే, మరొకసారి ఓటీపీ అడిగితే ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్నారంటే మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ వస్తుంది. మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. వన్స్ ఈ రకంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు కొన్ని గంటల్లో కార్డ్ అనేది అప్రూవ్ అయింది అని మెసేజ్ వస్తుంది. కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అయిపోయి, మీరు క్రెడిట్ కార్డ్ హోల్డర్ కదా, అక్కడ మీకు కార్డ్ అనేది చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఆ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకున్న తర్వాత అదే రోజు నుంచి మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఈరోజు కార్డ్ అప్లై చేసుకుంటే ఈరోజు అప్రూవ్ అయిపోయింది అనుకోండి, ఈరోజు యాక్టివేట్ చేసుకొని ఆన్లైన్లో మీరు ఏమైనా కొనుక్కుంటే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది రూపే కార్డ్ కాబట్టి ఫోన్పే, గూగుల్ పే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫ్యూయల్ దగ్గర హెచ్పీ పే యాప్ ద్వారా యూజ్ చేసుకోవాలనంటే హెచ్పీ పే యాప్కి కూడా ఈ కార్డ్ అనేది లింక్ చేసుకొని మీరు కార్డు బై పోస్ట్లో ఇంటికి రాకముందే ఫ్యూయల్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ వస్తే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు. సో కాల్ మీ ఫర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు మనీ అనేది యాడ్ చేసుకొని, నేను ఇక్కడ కాల్ మీ ఫర్ యాప్ ఐడి ఇచ్చిన నాది, అది మీరు సెర్చ్ చేశారంటే అక్కడ నా ఫోటో వస్తుంది, నా డీటెయిల్స్ వస్తాయి. అందులో నుంచి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు మీకు ఏదైనా దీనికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.